ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసి కదా ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియోని అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు లేటెస్ట్ వర్షన్ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్ అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చేసాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం ఇటు కింద స్క్రోల్ తీసుకుంటే ఇక్కడనైతే మనకు ఓయి సెల్ఫీ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10th March అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెమన్ మిల్క్ అని ఉంది చూడండి, ఇక్కడ టెక్స్ట్. ఆడ మీకు టెక్స్ట్ ఇంపోర్ట్ కాకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది. మీ టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అయితే ఉంటుంది, దాన్ని కూడా సేమ్ టెక్స్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ కింద ఇమేజ్ ఉంది చూడండి. ఓకే, ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరిదైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ బర్త్డే ఇమేజ్ అయితే వాళ్ళ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను డెమో కోసం ఏదో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ చేస్తుంటే ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ గ్రూప్ ఉంది కదా. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ 1 అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే లోపల ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ సేమ్ ఇమేజ్ ఇంతసేపు యాడ్ చేసిన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే యాడ్ చేసినామో అదే ఇమేజ్ అయితే యాడ్ చేసేయండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇట్లా 2 fingers అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కీ ఫ్రేమ్లు అయితే చూసుకోండి. కీ ఫ్రేమ్లు అటు ఇటు అయితే కొద్దిగా మూవ్మెంట్ అనేది మిస్ అవుతుంది. ఓకే, అలానైతే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మీద చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ పక్క పంటి ఇలా మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ పక్క పంటి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ 720p అయితే ఎక్స్పోర్ట్ తీసుకోండి. మీరు ఇమేజెస్కి అలానే ఇన్షేప్ లాగానే యాడ్ చేసేయండి. ఇక్కడ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.